హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లెమింగ్ కొర్క్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఇది కనిపిస్తున్నది ఒక ప్రెజర్ పంపు. ఇది వచ్చేసి 1 HP గ్రాండ్ ఫోర్స్ కంపెనీది. ఇది మనం ఫిట్టింగ్ అనేది చేయడం జరిగింది. ఎట్లా ఫిట్ చేసినామో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా దీని ఫోర్స్ కూడా ఎట్లుందో మీకు చూపిస్తా. పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం. ఇదే ఫ్రెండ్స్, ఆ పంపు వచ్చేసి మనం దీన్ని అమెజాన్ నుంచి తెప్పించడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 54,000 పడింది. ఇది గ్రాండ్ ఫోర్స్ కంపెనీది CM బూస్టర్ పంపు. ఇది 1 HP ఫ్రెండ్స్. ఇది మనం వచ్చేసి అమెజాన్ నుంచి 54,000 54,000కి తెప్పించడం జరిగింది. దీని MRP వచ్చేసి 56,000 అనేది ఉంది. దీని లోపల ఏమేమి వస్తాయో అన్ని క్లియర్గా మీకు చూపిస్తా. ఇప్పుడు మనం ఓపెన్ అనేది చేస్తున్నాము. ఇది ట్యాంక్ ఫ్రెండ్స్. ఇది కనిపిస్తున్నది అన్ని బయటికి తీసి మీకు చూపిస్తా చూడండి. దీని లోపల వచ్చేసి ప్రెజర్ పంప్ అనేది ఉంది. ఇదే ఫ్రెండ్స్ ఆ పంపు. ఇప్పుడు దీనికి మనం బయటికి తీసి చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి ట్యాంక్. ఈ ట్యాంక్ ఖచ్చితంగా పైన ఫిట్ చేస్తేనే దీంట్లో వచ్చేసి ఫోర్స్గా అనేది రావడం జరుగుతుంది. వాటర్ అనేది మోటార్ కూడా మీకు బయటికి తీసి చూపిస్తా క్లియర్గా. ఇదే వచ్చేసి పంప్. ఇది దీనిలో యూజర్ మెనూ అనేది క్లియర్గా ఇచ్చేసి ఉన్నాడు. అదేవిధంగా దీనికి ఎన్ని బాత్రూంలకు కొడుతుంది, ఎన్ని బాత్రూంలోకి అయితే ఎంత HP కొడుతుంది, అదేవిధంగా ఇది ఎంత బార్ ప్రెజర్ వస్తుంది యూజర్ మెనూలో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాడు. అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. దీనిపైన దీని సీరియల్ నెంబరు అదేవిధంగా మోడల్ అంత క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. ఇంకోసారి యూజర్ మెనూ చూపిస్తాను చూడండి. ఇందులో చూసి క్లియర్గా అనేది ఫిట్టింగ్ అనేది చేయవచ్చు. ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు ఎట్లా ఫిట్ చేయాలి, ఎన్ని బాత్రూంలోకి అయితే ఎంత బార్ సెట్ చేయాలి, అదేవిధంగా ఎట్లా ఫిట్ చేయాలి, ఎట్లా దీనికి చేయాలి అంత క్లియర్గా అనేది మెన్షన్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్. ఈ ఒక్కసారి చూస్తే మీరు ఈజీగా అనేది ఫిట్ చేసుకోవచ్చు. సింగిల్ ఫేస్కి 3 ఫేస్కి ప్రతి దానికి వచ్చేది మెన్షన్ చేసి ఉన్నాడు. ఎంత బార్ నుంచి ఎంత బార్ వరకు సెట్ చేయాలా, మనకు ప్రెజర్ డౌన్ అయినప్పుడు ఎంత బార్ సెట్ చేయాలా అంత క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాడు ఇందులో కూడా. ఇప్పుడు మనం ఫిట్టింగ్ అనేది చేస్తాం. ఇది పక్కన పెట్టేసి ఫస్ట్ మనం ఆల్రెడీ ఈ ట్యాంక్ కూడా వాటర్ లైన్ అనేది చేసేసి ఉన్నాము. ఇప్పుడు మనం మళ్ళీ పంపు పెట్టడం జరుగుతుంది కాబట్టి మనం కొంచెం పైప్ లైనింగ్ మార్చేసి ఈ పాత పైప్ లైనింగే కనెక్టింగ్ అనేది చేసేస్తున్నాము. ఎట్లా చేస్తున్నామో చూపిస్తాను చూడండి మీకు. వీడియో అయితే కొంచెం వర్క్ చేసేది చూపించడం లేదు, అంటే చేసేసి చూపిస్తుంది. ఇది మెయిన్ డెలివరీ, అంటే మనకు ట్యాంక్ నుంచి అవుట్లెట్ అయ్యి మోటార్కి ఇన్లెట్ పోయే డెలివరీ. ఇది ట్యాంక్ నుంచి ఈ విధంగా పోతుంది. అది కూడా చూపిస్తాను చూడండి ఎట్ల నుంచి ఎట్లా పోయిందో పైపు. ఇది వచ్చేసి బైపాస్, అంటే కంటిన్యూ వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ నాన్ రిటర్న్ వాల్వ్ వేసేయడం జరిగింది. అంటే ఒకవేళ మనకు కరెంట్ పోయి ఏమైనా హాఫ్ అయిపోయినా మోటార్ నడవకపోయినా అది వచ్చేసి వాటర్ అనేది కంటిన్యూ వెళ్ళిపోతుంది. మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా. ఫస్ట్ మనకు ఇక్కడ MTA పడి 245 యూనియన్ T, ఆ తర్వాత ఆ ప్లేస్లో డమ్మీ అది. ఇది ఇట్లా పోయి ఇట్లా ట్యాంక్కి గాడికి పోవడం జరిగింది. అంటే ట్యాంక్ నుంచి ఇట్లా వాటర్ ఇన్ తీసుకుంటుంది. దీనికి ఒక వాల్ పెట్టడం జరిగింది. దీనికి హెయిర్ అనేది ఏముండదు, ఇన్లైట్ పైప్కి ఏం అవసరం లేదు. ఇట్లా ట్యాంక్ నిప్పల్ FTA, L వాల్, LO, ఆ తర్వాత T పడి యూనియన్ ఖచ్చితంగా వేయాలి. ఇంకో విషయం, ఈ ప్లేస్లో ఇంకా NRV వేస్తే ఇంకా మంచిది, అంటే డస్ట్ రానివ్వకుండా. అంటే మన ఈ ప్లేస్లో సాఫ్ట్నర్ ఉంది కాబట్టి మనం వచ్చేసి వైస్టైనర్ వేస్తే ఇంకా మంచిది, డస్ట్ మోటార్లోకి పోనీయకుండా. ఈ ప్లేస్లో అవుట్లెట్ ఇది MTA, యూనియన్, LO, T ఇట్లా వచ్చేసి 2 డెలివరీలు ఉన్నాయి. దీనికి ఒక వాల్, అంటే ఒక బాత్రూమ్ ఒక కిచెన్ పైప్ అది. అదేవిధంగా ఈ పక్క కూడా 2 బాత్రూమ్లు ఉన్నాయి చూడండి. T పైప్ తర్వాత
ఆ పక్క పోయినా ఆ పక్క 2 బాత్రూమ్స్ ఉన్నాయి, దానికి పోవాలి. ఇది వచ్చేసి మళ్ళీ ట్యాంక్లోకి రిటర్న్ పోనీయకుండా ఈ ప్లేస్లో నాన్ రిటర్న్ వాల్, అంటే ఫోర్స్ అనేది ఈడ నాన్ రిటర్న్ వాల్ కాడికి ఆపేస్తుంది. మోటార్ హాఫ్ అయిపోయినప్పుడు ఇది రన్ అవుతుంది, అంటే ఇట్లా డైరెక్ట్ వచ్చేస్తుంది. దీనికి మాత్రం హెయిర్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకు హెయిర్ ఉండాలంటే మోటార్ హాఫ్ అయిపోయినప్పుడు ఇదే వాటర్ అనేది కిందికి అనేది పోతాయి. నాన్ రిటర్న్ వాల్ కాడ ఓపెన్ అయిపోతుంది, ఇందులో నుంచి వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి ఇట్లా వచ్చేసి కంటిన్యూ వెళ్ళిపోతుంది. మోటార్ హాఫ్ ఉంటే ఇందులో కూడా వెళ్ళిపోతుంది, అందులో కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఈ ప్లేస్లలో డమ్మీలు అనేది వేసేసుకున్నాం. ఈ ప్లేస్లలో ఖచ్చితంగా డమ్మీలు అనేవి వేయాలి. ఎందుకంటే ముందు అంటే హెయిర్స్ పెట్టి ఉన్నాము, ఇప్పుడు ఆ హెయిర్స్ తీసేసి డమ్మీలు అనేవి పెట్టేసినాక మనం ట్యాంక్ కూడా ఫిట్టింగ్ అనేది చేసేస్తాం. దీనికి ట్యాంక్ కూడా టెఫ్లాన్ టేప్ వేసేసి ట్యాంక్ కూడా మనం దీనిపైన ఫిట్టింగ్ అనేది చేసేస్తాం. మోటార్ పైన వచ్చేసి ఈ 5 టీ ఉంటుంది, అంటే ఒక సైడ్ వచ్చేసి ట్యాంక్, ఒక సైడ్ మోటార్ నుండి అటాచ్, ఇంకోటి మోటార్, ఆ విధంగా దీనికి 5 ఉంటుంది. ఇప్పుడు మనం ట్యాంక్ అనేది ఫిట్ చేస్తున్నాం. పైన ఈ సింపుల్గా టెఫ్లాన్ టేప్ వేసి ఈ విధంగా తిప్పితే ఆ టీ లోక్ అనేది ఫిక్స్ అనేది అయిపోతుంది. ఇది వచ్చేసి మనం ఫుల్ ఎండలో పని చేస్తున్నాం ఫ్రెండ్స్, దాంతో ఈ ట్యాంక్ అనేది ఫుల్గా కాలిపోతుంది. ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు వర్క్ అంతా కంప్లీట్గా ఫిట్టింగ్ అయిపోయింది, వర్క్ కూడా అయిపోయింది. ఒకసారి మీకు ఇది చూపిస్తాను చూడండి. ఇందులో వచ్చేసి మనకు సెట్టింగ్ అనేది చేయాల్సి వస్తుంది. మనం ఎంత బార్ అనేది ప్రెజర్ పెట్టుకోవాలనుకుంటున్నాం అంత బార్ పెట్టుకోవాలి. ఎంత బార్ ప్రెజర్ డౌన్ అయిపోయినాక మోటార్ ఆన్ కావాలో అది కూడా సెట్ చేసుకోవాలి. ఇది ఇన్లెట్ పైప్ ఈ విధంగా వచ్చి ఇక్కడ డమ్మీ పడిపోయి దీనికి అనేది అటాచ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇన్లెట్ పైపు. ఇది వచ్చేసి కనిపిస్తున్నది ఈ డమ్మీ హెయిర్ ఎప్పుడైనా కావాలంటే రిలీజ్ చేసుకోవచ్చు. ఇది అవుట్లెట్ అట్లా కూడా వెళ్ళిపోయి దానికి అటాచ్ అయిపోయింది. అంటే 2 బాత్రూమ్, ఒక బాత్రూమ్ ఒక కిచెన్కి పోయింది. ఈ పక్క వచ్చేసి 2 బాత్రూంలోకి పోవడం జరిగింది. ఈ పక్క వచ్చేసి నాన్ రిటర్న్ వాల్, అంటే అట్లా ట్యాంక్లోకి వాటర్ అనేది పోదు. ఎప్పుడైనా కరెంట్ లేనప్పుడు మోటార్ చెడిపోయినప్పుడు ఇది ఏ పైప్లో నుంచి నీళ్ళు అనేవి కిందికి అనేవి పోతాయి. దీనికైతే ఖచ్చితంగా మనం హెయిర్ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా వాల్ కూడా దీనికి పెట్టడం జరిగింది. అంటే మనం ఎప్పుడైనా ట్యాప్స్ అనేది రిపేర్ చేయాలంటే ఈ వాల్ కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు ఇందులో నుంచి వచ్చి డైరెక్ట్ అనేది ఆపేసి డైరెక్ట్ వాటర్ అనేది వెళ్ళిపోతాయి. ఇది యూనియన్ ఫ్రెండ్స్, యూనియన్ ఖచ్చితంగా వేయాలి. ఈ ప్లేస్లో ఇంకోటి వాల్ వేస్తే ఇంకా మంచిది. ఎప్పుడైనా ఏదైనా ఇది చెడిపోయినప్పుడు వాల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము వాటర్ అనేది చెక్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్. వాటర్ అనేది చాలా అంటే చాలా స్లోగా వస్తున్నాయి. ఇంకా షవర్లో అయితే ఇంకా తక్కువ వస్తున్నాయి వాటర్, చాలా స్లోగా. వాటర్ ట్యాప్స్లో కూడా స్లోగానే వస్తున్నాయి, అన్ని దాంట్లో స్లోగానే వస్తున్నాయి. ఇప్పుడు మనం పంప్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. పైకి వచ్చేసి మనం పంప్ అనేది ఆన్ చేయడం జరుగుతుంది. ఈ పంప్ ఆన్ చేసినాక మనం అడ్జస్ట్ ఇవి స్క్రూస్ అనేవి మనం సెట్ చేసుకోవాలి. మనకు ఎంత బార్ ప్రెజర్ కావాలి, ఎంత బార్ ప్రెజర్ డౌన్ అయిపోయినాక మళ్ళీ మోటార్ ఆన్ చేయాలి. ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఈ ప్లేస్లో ఇక్కడ స్క్రూస్ అనేవి ఉంటాయి సైడ్లో. స్క్రూస్తో ప్రెజర్ మనం ఎంత బార్ డౌన్ అయిపోగానే మనకు పంప్ ఆన్ కావాలి. మనకు ఎంత బార్ ప్రెజరు రావాలి. ఇప్పుడు మనం కిందికి పోయి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. పంప్ ఆన్ అవ్వగానే ఎట్లా ఫోర్స్గా వాటర్ వస్తున్నాయి అనేది. కిందికి పోయినాం అదే ప్లేస్లో అదే బాత్రూంలో. ఇప్పుడు ఆన్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎంత ఫోర్స్గా వాటర్ వస్తున్నాయి. ముందు వచ్చేసి ఇందులో సగం కూడా వాటర్ అనేది రాలే. మనం వచ్చేసి ఎంత బార్ అయితే ప్రెషర్ వస్తుందో అంతవరకు అనేది మోటార్ ఆన్ అవుతూనే ఉంటుంది. ఇది హాఫ్ అయిపోగానే దీని ప్రెషర్ అంతా డౌన్ అయిపోయి మోటార్ అనేది హాఫ్ అయిపోతుంది. ఇందులో కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫోర్స్గా వస్తున్నాయి వాటర్ అయితే. ఇప్పుడు మనం షవర్ కూడా చూద్దాం. షవర్ అయితే ముందు రాలే అసలు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ షవర్ వాటర్ ఎంత ఫోర్స్గా వస్తున్నాయో.
ఇందులో ఎల్బో సెట్లో చూడండి ఫ్రెండ్స్, ఇందులో కూడా చూడండి, దీని స్పోర్ట్లో కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా ఎంత ఫోర్స్గా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఆ గోడకు అనేది తగులుకుంటున్నాయి. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లెమింగ్ వర్క్ తెలుగు ఛానల్కి.